హలో ఫ్రెండ్స్, మా ఊర్లో రాముల వారి తిరునాళ్ళు అయితే చేశారండి. అది ఎలా చేస్తారో ఏంటో అని మీకు చూపిస్తాను. ఫస్ట్ రోజు అయితే మార్నింగ్ హోమం చేసేవాళ్ళు, కళ్యాణం చేసేవాళ్ళు కంకణాలు అయితే కట్టించుకుంటారు. నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ బంగారు పుట్టుమట్టి తేవడానికి అయితే వెళ్తున్నారండి. పుట్టమట్టి తీసుకొచ్చిన తర్వాత అయితే హోమం చేస్తున్నారండి. లోపల హోమం చేస్తుంటే మా మరిది వాళ్ళు బయట అయితే కుంకుమ పూజ అయితే చేస్తున్నారండి. ఊర్లో అందరూ ఆడవాళ్ళందరూ ఓన్లీ ముత్తైదులు అంటండి కుంకుమ పూజ అయితే చేస్తున్నారు. చూడండి అది కూడా. సెకండ్ డే మార్నింగ్ అండి, టెంపుల్కి వచ్చేసి హోమం చుట్టూ తిరిగి పూజ చేసేసి తర్వాత ఇంటికి వచ్చేసి అమ్మాయి అబ్బాయి పెళ్లి బట్టలు కట్టుకొని తరంబ్రాలు బియ్యం రెడీ చేసేసి బయలుదేరుతున్నారు. టెంపుల్కి అయితే వచ్చిన తర్వాత అయితే ఇలాగ కళ్యాణం అయితే చేస్తున్నారండి. కళ్యాణం అయిపోయిన తర్వాత ఫొటోస్ అయితే దిగారండి. థర్డ్ డే అయితే పొంగల్ అయితే పెట్టుకుంటున్నారండి. వనభోజనాలని పొంగల్ పెట్టుకున్న తర్వాత అక్కడ వనభోజనాలు చేస్తారండి. ఇది తర్వాత సండే అండి, పోరేలమ్మ తిరునాళ్ళ. ఇక్కడ కూడా దేవుణ్ణి ఊరేగింపుకుంటూ తీసుకొచ్చి టెంపుల్ దగ్గరకి అక్కడ అందరూ పొంగళ్ళు అయితే పెట్టుకుంటారండి. పెట్టుకున్న తర్వాత ఆ నైవేద్యం దేవుడికి ప్రసాదం సమర్పించేసి తర్వాత కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళు కొబ్బరికాయలు, తర్వాత అక్కడ మేకపోతుల్ని కోళ్ళు ఇలాగ కోసుకుంటారండి. అవి కోసుకున్న వాళ్ళు కోసుకొని వెళ్తారండి. ఇది మా ఊర్లో రాముల వారి తిరునాళ్ళ మరియు పోరేలమ్మ తిరునాళ్ళండి. వీడినైతే మొత్తం చూసేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్.